ఒక చిన్న డిఎన్ఏ నుండి లక్షల కోట్ల డిఎన్ఏ కాపీస్ తయారు చేయగలమా? అవును. ఈ అద్భుతమైన టెక్నిక్నే పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటారు. ఇది డిఎన్ఏని లక్షల కోట్ల రెట్లు పెంచుతుంది. పీసీఆర్ టెక్నిక్ ప్రస్తుతం మెడికల్ ఫీల్డ్లో, ఫోరెన్సిక్ సైన్స్లో, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో, అలాగే డిజీజ్ డయాగ్నోసిస్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. పీసీఆర్ ఒక ఇన్విట్రో టెక్నిక్, అంటే టెస్ట్ ట్యూబ్లో డిఎన్ఏను యాంప్లిఫై చేయడం. పీసీఆర్ టెక్నిక్ను క్యారీ ములిస్ అనే సైంటిస్ట్ కనుగొన్నారు. ఈ డిస్కవరీ కోసం ఆయనకు 1993లో నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. పీసీఆర్ చేయడానికి టెంప్లేట్ డిఎన్ఏ, ప్రైమర్స్, డిఎన్టీపీస్, టాక్ పాలిమరేస్, మెగ్నీషియం అయాన్స్ మరియు థర్మల్ సైక్లర్ అవసరం. కాపీ చేయాల్సిన డిఎన్ఏను టెంప్లేట్ డిఎన్ఏ అంటారు. డిఎన్ఏ సింథసిస్ ప్రారంభం కావడానికి చిన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అవసరం. వాటిని ప్రైమర్స్ అంటారు. పీసీఆర్లో ఉపయోగించే ముఖ్యమైన ఎంజైమ్ టాక్ పాలిమరేస్. ఇది థెర్మస్ అక్వాటికస్ అనే బ్యాక్టీరియం నుండి తీసుకుంటారు. 72 డిగ్రీల సెల్సియస్ వద్ద టాక్ పాలిమరేస్ అత్యంత సమర్థంగా పనిచేస్తుంది. ఇది హీట్ స్టేబుల్ ఎంజైమ్ కావడంతో రిపీటెడ్ హీటింగ్ జరిగినా డ్యామేజ్ అవదు. అందుకే పీసీఆర్ టెక్నిక్లో టాక్ పాలిమరేస్ అత్యంత ముఖ్యమైన ఎంజైమ్. కొత్త డిఎన్ఏ నిర్మాణానికి అవసరమైన బిల్డింగ్ బ్లాక్స్ డిఎన్టీపీస్. బఫర్ సొల్యూషన్ సరైన pH మెయింటైన్ చేస్తుంది. పీసీఆర్ రియాక్షన్ సరిగ్గా జరగడానికి బఫర్ సొల్యూషన్ అవసరం. పీసీఆర్ జరిగే మెషిన్ను థర్మల్ సైక్లర్ అంటారు. పీసీఆర్ రియాక్షన్ సరిగా జరగడానికి ముఖ్యంగా అవసరమైన అయన్స్ మాగ్నీషియం అయన్స్. ఇవి టాక్ పాలిమరేస్ ఎంజైమ్ సరిగా పనిచేయడానికి సహాయపడతాయి. పీసీఆర్లో 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. అవే మొదటిది డీనేచరేషన్, రెండవది అనీలింగ్, మూడవది ఎక్స్టెన్షన్. మొదటి స్టెప్ డీనాచురేషన్. ఈ స్టేజ్లో డిఎన్ఏను హై టెంపరేచర్కు హీట్ చేస్తారు. దాంతో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ విడిపోయి సింగిల్ స్ట్రాండ్స్ అవుతుంది. రెండవ స్టెప్ అనీలింగ్. ఈ స్టేజ్లో ప్రైమర్స్ డిఎన్ఏ స్ట్రాండ్స్కు అటాచ్ అవుతాయి. మూడవ స్టెప్ ఎక్స్టెన్షన్. ఈ స్టేజ్లో టాక్ పాలిమరేస్ కొత్త డిఎన్ఏ స్ట్రాండ్ను సింథసైజ్ చేస్తుంది. ఈ 3 స్టెప్స్ రిపీటెడ్గా జరుగుతాయి. ప్రతి సైకిల్ తర్వాత డిఎన్ఏ అమౌంట్ డబుల్ అవుతుంది. అందుకే పీసీఆర్ను డిఎన్ఏ యాంప్లిఫికేషన్ టెక్నిక్ అంటారు. పీసీఆర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో ఉపయోగిస్తారు. జెనెటిక్ డిసీజెస్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ డిటెక్ట్ చేయడానికి పీసీఆర్ ఉపయోగపడుతుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో కూడా పీసీఆర్ టెక్నిక్ చాలా ముఖ్యమైనది. పీసీఆర్ అత్యంత ముఖ్యమైన టాపిక్. కాన్సెప్ట్ క్లియర్ అయితే నీట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ చాలా ఈజీ అవుతాయి. ఆల్ ద బెస్ట్.